వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుగులో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ సిలబస్ పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ దీనికి విద్యార్హతలు ఏంటి, అంతేకాకుండా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనే వివరాలు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక సిలబస్లోకి వచ్చినట్లయితే పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. సామాన్య అధ్యయనాలు మరియు మానసిక సామర్థ్యము అంటారు తెలుగులో, అంటే జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మరి జనరల్ సైన్స్లో చూసినట్లయితే జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత గల సంఘటనలు, ఇవన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయండి. ఓకే, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ప్రస్తుత విషయాలు, అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ అంశాలు, ఇవి కూడా మనకు కరెంట్ అఫైర్స్ కిందకైతే వస్తాయి. ఓకే, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ సాధారణ విజ్ఞానము మరియు దాని రోజువారీ జీవితంలో వినియోగాలు, అంటే జనరల్ సైన్స్ ఇది. ఓకేనా? జనరల్ సైన్స్ మరియు డే టు డే లైఫ్ యాక్టివిటీస్. సమకాలీన శాస్త్రము, సాంకేతిక అభివృద్ధులు, సమాచార సాంకేతిక, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇందులో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఆధునిక భారతదేశపు సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర. ఓకేనా? ఆధునిక భారతదేశం, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో. ఓకే, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా చదవాలి అని అర్థము. నెక్స్ట్ భారత రాజ్యాంగము మరియు పరిపాలన, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ అంశాలు, ప్రజా విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, ప్లస్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి కూడా ఇందులో మనకు యాడ్ అవుతాయి. నెక్స్ట్ స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో. ఓకే, స్వతంత్రం తర్వాత భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఆర్థికపరమైన అభివృద్ధి జరిగింది భారతదేశంలో ఏ విధంగా చూపెట్టింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మనకు పర్టికులర్గా అడుగుతారు. నెక్స్ట్ భారత ఉపఖండము మరియు ఆంధ్రప్రదేశ్ భౌతిక భౌగోళ శాస్త్రము, జాగ్రఫీ అండి. ఓకే, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. నెక్స్ట్ విపత్తు నిర్వహణ. ఓకే, డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్, దాని యొక్క నిర్వహణ ఏంటి, తగ్గింపు చర్యలు ఏంటి, వ్యూహాలేంటి, రిమోట్ సెన్సింగ్ మరియు GIS వినియోగం ఏంటి అనే వివరాలు మనకు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ తాత్కాలిక ఆలోచన, విశ్లేషణాత్మక సామర్థ్యం మరియు డేటా విశ్లేషణ,
తార్కిక ఆలోచనలు. సో, రీజనింగ్ కిందకొస్తుంది ఇది. ఇందులో డేటా విశ్లేషణ, డేటా పట్టీకరణ, డేటా దృష్ట ప్రదర్శన, ప్రాథమిక గణాంక విశ్లేషణ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన ప్రభావాలు మరియు సమస్యలు. ఓకేనా? బైఫర్కేషన్ యాక్ట్ అండి ఇదంతా కూడా. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు పేపర్ 1లో కంప్లీట్గా ఉంటుంది. ఇక పేపర్ 2 చూసినట్లయితే విద్య, ఎడ్యుకేషన్ పేపర్ అండి ఇది. డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఓకే. మొదటిది విద్య యొక్క పునాది. ఓకే, విద్య యొక్క పునాది అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, విద్యలో తాత్విక మరియు సామాజిక పునాదుల స్వభావం మరియు పరిధి, ఆదర్శవాదము, సమాజవాదము, ప్రయోజనవాదము, వాస్తవవాదము, అస్తిత్వవాదం అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్రముఖ తత్వవేత్తలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. సామాజీకరణ మరియు విద్య, సామాజిక మార్పు మరియు విద్య, సంస్కృతి మరియు విద్య, ఆధునీకరణ మరియు విద్య, విద్యా అవకాశాలు, సమానత్వము, బలహీన వర్గాల విద్య. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్య మానసిక శాస్త్రము, విద్య మానసిక సమాజానికి పరిచయము. నెక్స్ట్ వృద్ధి మరియు అభివృద్ధి. నెక్స్ట్ అభ్యాసం అంటే లెర్నింగ్ ఇందులో ఉంటుంది. వ్యక్తిగత భేదాలు మరియు మూల్యాంకనము, గణాంకాలు. సో విద్యా ధోరణులండి. నెక్స్ట్ విద్య యొక్క సార్వత్రీకరణ, ప్రాముఖ్యత, రాజ్యాంగ హామీ, అమలు సమస్యలు. విద్యలో వృధా మరియు నిలిచిపోవడం, అర్థము, కారణాలు, పరిష్కారాలు. ప్రౌఢ విద్య మరియు కార్యాత్మక అక్షరాస్యత, అర్థము, పరిధి, సమస్యలు. నెక్స్ట్ సంఘటిత విద్య, ప్రాముఖ్యత, విధానాలు, అమలు. నెక్స్ట్ పాఠశాల, సమాజ సంబంధాలు, అవసరము, అభివృద్ధి మార్గాలు. నెక్స్ట్ బోధనా భాష, సమస్యలు, 3 భాషల సూత్రము, అమలు, కష్టాలు. సో ఈ విధంగా చాలా అంశాలు అయితే మనకి ఇందులో ఉంటాయి యాజ్ పర్ ద న్యూ సిలబస్ అండి ఇదంతా కూడా. ఓకేనా? సో ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ పీడిఎఫ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన యాప్లో చాలామంది అభ్యర్థులు కోర్స్ తీసుకోవడం జరిగింది ఆఫర్లో. మరి కోర్సు 1299 ఉండేదండి. ప్రజెంట్ అభ్యర్థుల కోరిక మేరకు కేవలం 799 రూపీస్కి అందజేస్తున్నాము. ఈ ఆఫర్ జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.